తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం గోమారం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట మహిళల సంఘాల మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి మహిళకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి మహిళకు 1500 ఇస్తారని ప్రచారం జరుగుతుంది కాబట్టి అవి కూడా ఇవ్వాలన్నారు. మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు వర్షాలకు అన్ని నిండుకున్నాయని, కానీ ఇప్పటి వరకు చేప పిల్లలను వదలడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యకులు మహిపాల్ రెడ్డి, వాకిటి హనుమంత్ రెడ్డి, వాకిటి భిక్షపతి రెడ్డి, కుంటా లక్ష్మణ్, గంగిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మరి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మనం వర్షాకాలం వస్తుందంటే కేసీఆర్ గారు ఏంటంటే మనకి చెరువులు, కుంటలలో చేప పిల్లలు నేర్చింది. పోయినసారి కూడా వర్షాలన్నీ తగ్గిన తర్వాత అక్టోబర్ మాసం మొదటి మాసంలో ఏమో వేస్తామని చెప్పేసి చేప పిల్లలు తీసుకొచ్చి అవి ఎంత అయినాయి. ఆ చేప పిల్లల వలన ఆ బేస్ కులస్లకు అసలు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఇంతవరకు ఒక్క చేప పిల్లను కూడా మన చెరువులలో ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మాకన్నా పైసలు ఇవ్వండి, మేమన్నా ఇడ్చుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతూ ఉంటా కూడా, సంఘాలు అడుగుతూ ఉంటా కూడా వారికి ఇచ్చినటువంటి సందర్భం లేదు. మెదక్ జిల్లా ఏడీ గారు ఏమంటారంటే మరి మేము పిలుస్తున్నాం 5,20,00,000 చేప పిల్లను వదలాలి. మన జిల్లాలో దాదాపు ఒక 1710 చిల్లర చెరువులు ఉన్నాయి, 309 సంఘాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మరి చేపలు వదిలేందుకు 5,20,00,000 చాలా లాభం అవుతుంది. ఇప్పుడు టైం దాటిపోయింది, అసలు వర్షాలు విపరీతంగా పడతాను. ఇప్పటికే చేప పిల్లలు వేస్తే ఎంత పెరిగేవి, కానీ ఆ సీడ్ ఇంకా ఇవ్వకపోవడం వల్ల మరి ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పేసి ఇంకా టైం కూడా లేదు, 2 రోజులు ఎల్లుండైతే బతుకమ్మ పండుగ. మరి ఆల్రెడీ కొన్ని చీరలు వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు, సరిపోని చీరలు రాలేవు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ వాళ్ళు అనేది ఏంటంటే డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తామన్నట్టుగా ఇప్పుడు ఐకేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రము చీరలు ఇచ్చేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ప్రతి మహిళకు కేసీఆర్ గారు ఎట్లయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చీర ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా అట్లనే అందరికీ చీరలు ఇవ్వాలని. మరి మీరు ఇస్తామన్నారా, బయటకు వచ్చిందా తెలియదు. 1500 ఇంటికి ఇస్తామన్నారు, 1500 కూడా ఇస్తే మరి ఉపాధి లేనటువంటి వాళ్ళందరూ కూడా పండుగ చేసుకునేటువంటి అవసరం పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నిధులు ఇవ్వాలని